చంద్రబాబు నాయుడు గారిది సుపరిపాలన, జగన్మోహన్ రెడ్డిది సుపారీ పాలన. సుపారీ పాలన అంటే 10కి 10కి పీకలు కోసే వాళ్ళని గంజాయి మత్తులో దింపి రోడ్ల మీదకు తీసుకొని వచ్చి అన్న పరామర్శ పేరుతో జనాల్లోకి వెళ్ళి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతూ చంపేస్తూ ముందుకెళ్తున్నాడు చూసావా, అది సుపారీ పాలన. రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని అహర్నిశలో కష్టపడుతున్నాడు చూసావా చంద్రబాబు నాయుడు గారు, అది సుపరిపాలన. సుపారీపాలన సుపరిపాలన. చంద్రబాబు నాయుడు గారిది సుపరిపాలన, జగన్మోహన్ రెడ్డిది సుపారీపాలన. ఈ సుపరిపాలన మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, తేడా అనేది జనాలకి బాగా తెలుసు. సుపారీపాలనకు ఓట్లు వెయ్యరు, సుపారీపాలనకి అధికారం ఇవ్వరు, సుపారీపాలనకి మద్దతు ఇవ్వరు. కాబట్టి రానున్న రోజుల్లో గెలిచేది సుపరిపాలన తప్ప సుపారీపాలన కాదు. ఆర్కే రోజా గుర్తుపెట్టుకో, గుండెల్లో పెట్టుకో. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అంటున్నావు. యాడు ముఖ్యమంత్రి అన్న, ఏ పక్క నుంచి అసెంబ్లీకి రాలేనటువంటి వ్యక్తి, పులివెందుల శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి కూడా భయపడుతున్నాడంటే అన్న ఏ పక్క నుంచి ముఖ్యమంత్రి అవుతాడు? మొన్న గూగుల్లో కలలు కనడం ఎలా అని కొడితే ఆర్కే రోజా ఫోటో వచ్చింది. అంటే ఈ కలలు కనడమే కదా ముఖ్యమంత్రి అవడం ఎలా? తుండేసుకొని దుప్పటేసుకొని సాపేసుకొని పడుకొని గురక పెడితే తెల్లవారుజామున కళ వస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఒక క్లిప్ వస్తుంది. అలా ఆనందపడిపోండి. చాలా ఆశ్చర్యకరం ఇది. గూగుల్లోనేమో 420 సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, కళలో కనడం ఎలా అని కొడితేనేమో ఆర్కే రోజా ఫోటో వస్తుంది. కాబట్టి అన్న ముఖ్యమంత్రి అవ్వడు. రానున్న రోజుల్లో అన్న అసెంబ్లీకి కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ కిరా కార్పీని.